లోకం చరిత్రను తిరగరాసిన వీరులను చూసింది. కాని మరణ శాసనాన్ని తిరగరాసిన ఏకైక వీరుడు ఆయన. శత్రువుని కత్తితో చంపడం కాదు, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి ఆ శత్రువులోని శత్రుత్వాన్ని చంపిన మహాయోధుడు. దూషించిన నోళ్లు దీవించబడ్డాయి, అవమానించిన చేతులు ఆశీర్వదించబడ్డాయి. ఎందుకంటే ఆయన సింహాసనంపై కూర్చున్న రాజు మాత్రమే కాదు, ప్రతి గాయాన్ని తన కౌగిలితో మాయం చేసే ప్రేమ సామ్రాజ్య చక్రవర్తి. మరణం ఆయనను బంధించాలనుకుంది, కాని ఆ మరణానికే మరణం రుచి చూపించి సమాధిని బద్దలు కొట్టుకుని వచ్చిన మృత్యుంజయుడు పగవాడికి ధైర్యాన్ని, అలసిన గుండెకు ఆలింగనాన్ని ఇచ్చే ఏకైక ఆశ్రయం ఆయన. ఆయనే నా సర్వస్వం, ఆయనే నా యేసుక్రీస్తు.